జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 7వ దివ్యదేశమైన తిరుపుళ్ళంబూదం గుడి దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 7వ దివ్యదేశమైన తిరుపుళ్ళంబూదం గుడి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణంనకు సమీపంలో స్వామిమలైకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు జటాయు పక్షికి అంత్యక్రియలు జరిపించి మోక్షమును ప్రసాదించాడు. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు భుజగ శయన భంగిమలో వల్విల్ రామన్ పెరుమాళుగా దర్శనమిస్తాడు. సాధారణంగా శ్రీరామచంద్రుడు విల్లు బాణంతో దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో శయన భంగిమలో కొలువై ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ గర్భాలయంలో భూదేవి విగ్రహం కూడా ఉంటుంది. గర్భాలయంలో గోడ మీద జటాయువు చిత్రం ఉంటుంది. ఉత్సవమూర్తి అయిన రామన్ పెరుమాళ్ళు సీతాదేవి లక్ష్మణుడితో కొలువై ఉంటాడు. లక్ష్మీ అమ్మవారు హేమాంబుజ వల్లిగా పక్కనే ఉపాలయంలో దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న పుష్కరిణికి జటాయు పుష్కరిణి అని పేరు. ఈ క్షేత్రంను మోక్షదాయక క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మవారు లక్ష్మణునితో అరణ్యవాసం చేసినప్పుడు రామలక్ష్మణులు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మవారిని లంకానగరానికి తీసుకువెళ్తుండగా జటాయు పక్షి చూసి అడ్డుకొనగా రావణాసురుడు జటాయు పక్షి యొక్క రెక్కలను కత్తిరించెను. రాముడు సీతమ్మ కొరకు వెతుకుతూ ఉండగా జటాయు పక్షి కనిపించి జరిగినదంతా శ్రీరాముడికి తెలియచేసి మరణించింది. అప్పుడు శ్రీరాముడు జటాయువునకు అంత్యక్రియలు జరిపించి మోక్షమును ప్రసాదించి ఈ ప్రదేశంలో కొంతసేపు శయన భంగిమలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడు ఇక్కడ శయన భంగిమలో అర్చామూర్తిగా వెలిశాడు. ఆ తరువాత కాలంలో తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ క్షేత్రంకు వచ్చినప్పుడు రాముడు లక్ష్మణుడు బాలుర రూపంలో చెట్టు కింద ఉన్నారు. వారే రామలక్ష్మణులు. ఆ తరువాత తిరుమంగయ్య ఆళ్వారు భక్తికి మెచ్చుకొని శ్రీరాముడు శంకు చక్రం గద పద్మంతో తిరుమంగళ ఆళ్వార్లకు దర్శనమిచ్చారు. ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన తిరుపుళ్ళంబూదం గుడి ఆలయంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యాలు తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.